बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి ఐక్యత ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. గత 6 నెలలుగా బీహార్ ఎన్నికల కేంద్రంగా దేశ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని అభాండాలు మోపారో దేశమంతా గమనించింది. మహారాష్ట్రలో ఓట్ చోరీ చేశారు, అదేవిధంగా హర్యానాలో ఓట్ చోరీ చేశారు, బీహార్లో ఓట్ చోరీ చేస్తున్నారని వారు ఎన్ని రకాలుగా అభియోగాలు మోపారో ప్రజలందరూ గమనించిన విషయం. ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్కు మరియు ఆ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి చంపపెట్టు లాంటి సమాధానాన్ని బీహార్ ప్రజలు ఇచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, మీ తాత ముత్తాతల కాలం నుంచి ఈ భారతదేశాన్ని మీ సొంత జాగీర్గా చేసుకొని అక్రమ వలసదారులకు, దోపిడీదారులకు, దొంగలకి మీరు దొంగ ఓట్లు రాసుకొని ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించి ఈ దేశాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం, ఒక అనాగరిక దేశం అని ఈ దేశానికి అపప్రతిష్ట తెచ్చిందే మీ కుటుంబం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ అగ్రగామి శక్తిగా ఎదగడానికి ఏ విధంగా పరుగులెడుతున్నదో మీ అందరూ చూసి ఓర్వలేనితనంతో ఈరోజు కొన్ని విదేశీ శక్తులతో కలిసి మీరు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రయత్నం చేశారు. ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల సంఘాన్ని కూడా మీరు రాజకీయాల్లోకి లాగారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా దొంగ ఓట్లు తొలగిస్తే మీ సీట్లు తగ్గిపోతాయని, మీరు అధికారానికి దూరం అవుతారని ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ఏ విధంగా నానాయాగి చేశారో దేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే బీహార్ ప్రజలు మీకు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికి మీరు ఎంతకైనా దిగజారుతారని ఈరోజు బీహార్ ప్రజలు మీకు చంపపెట్టు లాంటి ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. దాదాపు 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 190 స్థానాలకు పైన ఈరోజు ఎన్డీఏ కూటమి అఖండమైన విజయాన్ని నమోదు చేసి కాంగ్రెస్ ఇండి కూటమికి, కుహానా లౌకికవాదులకు, కుటుంబ పార్టీలకు ఈరోజు సమాధానం బీహార్ ఎన్నికలు. రాబోయే ఎన్నికలు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమిలో అఖండ మెజార్టీతో గెలవబోతున్నాయి. రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనం అందరూ చూస్తున్నాం. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పెట్టుబడులు తెస్తున్నది, యువతకు ఉపాధి అవకాశాలు తెస్తున్నదో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏ విజయం కోసం బీహార్కు వెళ్లి ప్రచారం చేసిన ఎన్డీఏ పక్ష నాయకులకు మన రాష్ట్రం నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వెళ్లి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే లాభాలను కూడా వారు అక్కడ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ను మరోసారి కొనసాగించాలని కూడా వారు బీహార్ ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భంగా వారికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దేశ అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం 2047కు వికసిత భారత్ కావాలంటే భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పక్షాలను గెలిపిస్తేనే అది సాధ్యమని భారతదేశంలోని ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజు ఇంత అఖండ విజయాన్ని ఇచ్చారు. ఇంకా అయినా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నేతగా ఈ దేశ అభివృద్ధికి సహకరించాలే గాని పాకిస్తాన్ లాంటి శత్రు దేశాన్ని మెచ్చుకోవడం, మన ఎదుగుదలను ఓర్వలేక మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనే పాశ్చాత్య శక్తులకు సహకరించడం మానుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా ఉంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేకుండా ఏ గతి అయిందో రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా దేశంలో అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీని, అఖండ విజయాన్ని ఇచ్చిన బీహార్ ప్రజలకు
భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ రోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ తన శక్తి వంచన లేకుండా అక్కడ పోరాటం చేయడం జరిగింది. కానీ మనం చూసాం, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలోనే పబ్లిక్ గా చూపించారు ఏ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు సంచలెత్తుకొని రోడ్ల మీదకు పోయేసి పబ్లిక్ గా డబ్బులు పంచి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ ఎంఐఎం గూండాలు సైర విహారం చేసిన దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం పబ్లిక్ గా చూపించిన పరిస్థితి. అధికారం చేతిలో ఉంది కదా అనేసి ఈ రోజు విచ్చలవిడిగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి గెలుపును సాధించిందో ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు మన కళ్ళకు కట్టినట్టు చూపించింది. అదే బీహార్ లోకి వస్తే ఓట్ చోరీ అన్న కాంగ్రెస్ ఈ రోజు జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లు ఎన్రోల్ చేశారు, దొంగ ఓట్లు వేయించారు. వాళ్ళని పట్టుకున్న ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసిన విషయాన్ని కూడా మొన్న మనం ఎన్నికలు జరిగిన రోజు ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ లో మనం అందరూ చూసిన పరిస్థితి. కాంగ్రెస్ అక్కడ నైతికంగా ఓడిపోయింది. దొంగ ఓట్లతో ఎంఐఎం గూండాల సహకారంతో మీరు గెలిచిన గెలుపు మాది గెలుపు అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పక్షంగా, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తన పాత్రను తెలంగాణలో పోషించి మరింత శక్తివంతంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అక్కడ మా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. దాంట్లో సఫలీకృతులు అవుతారని కూడా చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.